నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆడారి తులసిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వెస్ట్ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి. ఆడారి ఆనంద్ సేవలను కొనియాడిన స్థానికులు. విశాఖలో ప్రారంభమైన మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్మిషన్ సెంటర్ను ప్రారంభించిన యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డీన్ డాక్టర్ శ్రీధరన్. రంపచోడవరంలో అట్టహాసంగా ప్రారంభమైన అరకు పార్లమెంటు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం. కొత్తపల్లి గీతతో పాటు ప్రచార ర్యాలీలో పాల్గొన్న రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష. ఆడారి తులసిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 59వ వార్డు నాగేంద్ర కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆడారి మాలతి మాట్లాడారు. ఆడారి తులసిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు, అందులో భాగంగా ఈ రోజు 89వ వార్డులో నిర్వహించడం జరిగిందని చెప్పారు. సుమారు 100 మందికి పరీక్షలు నిర్వహించామని, ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష నిర్వహించి నిర్ధారణ అయిన దానిని బట్టి కంటి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కేవీఎంఆర్ సంధ్య, ఆప్థమాలజిస్ట్ ఏ లక్ష్మి, దొడ్డి కిరణ్, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఆళ్ల పైడిరాజు పలువురు పాల్గొన్నారు. అంటే రమణ గారు అట్లా లోకల్ అండి మీరు అంటే రమణ గారు అట్లా మీరు ఆడారి తులసిరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఉచిత కంటి వైద్యం అనేది 100 మందికి కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే ఉచితంగా కళ్ళజోళ్ళు, తర్వాత ఆపరేషన్ పడితే ఆపరేషన్ కూడా చేయించాలని, అలాగే ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆనంద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. 89వ వార్డు జీవీఎంసీ 89వ వార్డు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఆడారి తులసిరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడిందండి. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఆడారి మాలతి గారు ఇక్కడికి ఇచ్చేశారు. సో ఆవిడ పర్యవేక్షణలో మొత్తం ఈరోజు కార్యక్రమం అంతా చాలా ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఒక 100 మందికి పైగా మేము చికిత్స చేయడం జరిగింది. వారిలో కొంతమందికి స్పెక్స్ ఐడెంటిఫై చేసాం, కొంతమందికి సర్జరీలు ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ డే అంటే రేపు ఎల్లుండిలో కళ్ళద్దాలు పడ్డ వారికి కళ్ళద్దాలు, ఆపరేషన్ సర్జరీ పడ్డ వాళ్ళకి సర్జరీ, ఇవన్నీ చేయించి మళ్ళీ కూడా ఫాలోఅప్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఈ టైంలో తులసిరావు గారి ట్రస్ట్ తరఫు నుంచి మనకు ఆనంద్ కుమార్ గారు, మాలతి గారు వీళ్ళందరూ కోఆపరేషన్తో
ఈ మధ్యకాలంలో గత సంవత్సరాల నుంచి కూడా మేము 89వ వార్డులో మేము ఎంతో సర్వీస్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఆనంద్ కుమార్ గారు అవ్వచ్చు, మాలతి గారు, వీళ్ళందరూ మా నియోజకవర్గానికి రావడానికి మేము ఎంతో ఆనందంతో ఉన్నాం. సో గతంలో కూడా మేము కార్డియాక్ సంబంధించి టెస్టులు కూడా చేసాం, కొత్తపాలెంలో చేసాం, చందనగర్లో చేసాం. అవకాశం ఉంటే రానున్న రోజుల్లో ఇక్కడ కూడా నాగేంద్రపాలెంలో ఒక కార్డియాక్ టెస్ట్ కూడా పెడతాం, కార్డియాక్ సంబంధించి మెడికల్ క్యాంప్. సో ఎవరైనా కూడా గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నా వారు చెక్ చేసుకోవచ్చు రాను రోజుల్లో కూడా. సో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇదిగా చూసుకొని వాళ్ళకి సంబంధించిన సర్జరీ ఇవన్నీ చూసుకొని సద్వినియోగం పరుచుకొని ఇంత తక్కువ గ్యాప్లో అంటే సమయం లేకపోయినా కూడా అందరూ పార్టిసిపేట్ చేసి వారి హెల్త్ సమస్యలు చూసుకున్నారు. సో అవేర్నెస్ కూడా ప్రజలకు అందరికీ కల్పిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఈ కార్యక్రమాన్ని ఇంత మాకు ప్రొవైడ్ చేసేందుకు ఆనంద్ కుమార్ గారికి, మాధవి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ పేరు క్యాడర్? నా పేరు ఐదుశెట్టి గోపి అండి, 89వ వార్డు అధ్యక్షుడు. ఉత్తమ విద్యా ప్రమాణాలతో కొనసాగుతున్న మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ సంస్థ విశాఖలో అడ్మిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రారంభించింది. మద్దిలపాలెం అతిథి హోటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డీన్ డాక్టర్ శ్రీధరన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల అడ్మిషన్స్ అండ్ ప్రమోషన్ ఇన్ఛార్జ్ మహేంద్ర నాయుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో అత్యంత పేరుగాంచిన మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ కు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా విద్యార్థుల అడ్మిషన్స్ తో పాటు ఇన్ఫర్మేషన్ కోసం ఈ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ బ్రాంచ్ యొక్క ముఖ్య ఉద్దేశం యూనివర్సిటీ యొక్క కోర్సెస్, ఫీజు డీటెయిల్స్ అండ్ అడ్మిషన్ పొందే విధానాన్ని తెలియజేస్తూ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ ఉన్నతమైన విద్యని తక్కువ ఖర్చుకి అందిస్తుందని, అంతేకాకుండా చదువుకునే సమయంలోనే పెయిడ్ ఇంటర్న్షిప్ సౌకర్యం కల్పిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే 500 పైచిలుక కంపెనీలలో ప్లేస్మెంట్లు అందిస్తుందని, అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ దానికి అదనపు బలంగా నిలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం తమ యూనివర్సిటీలో 53 దేశాల నుంచి అత్యధిక విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు. అడ్మిషన్స్ కోసం ఫోన్ నెంబర్ 9059905237 కు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సౌత్ ఇండియా అడ్మిషన్ మేనేజర్ వినయ్ చౌదరి, ఏపీ తెలంగాణ అడ్మిషన్ మేనేజర్ రామ్వీర్ సింగ్ చౌహాన్, విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ పోతిన ధనుంజయ్ పాల్గొన్నారు. University. Good morning, Happy New Year. My name is Dr. Sridharan Rajagopal, Dean Faculty of Computer Applications cum Dean Academics from Marwadi University, Rajkot. This university is situated at a place called Rajkot, which is in Gujarat state. This university has been established initially as an integrated campus by Sri Ketanbai Marwadi and Sri Jitubai Chandarana, who are great personalities in this stockholding business. These people established this as a very big integrated campus in 2009, subsequently got converted into a full-fledged university in the year 2016. Today we are offering various programs under UG level and PhD level, and also today we are offering programs at undergraduate level, postgraduate level and PhD level, including engineering, management, law, computer applications, pharmacy, physiotherapy and science. At 2 placements, or if you want to start your career as an entrepreneur also, we have
every inputs being provided to the student getting enrolled in our university. Rest of the details will be furnished by my counterpart, Mr. Mahendra Naidu. నేను మహేంద్ర నాయుడు, మార్వాడి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ప్రమోషనల్ హెడ్గా మాట్లాడుతున్నానండి. ఈ రోజున విశాఖపట్నంలో మా బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్, గుజరాత్లో ఉందండి. ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ నుంచి పిల్లలు కాలేజీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం యూనివర్సిటీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వారికి విశాఖపట్నంలోనే ఒక అడ్మిషన్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ అండి ఇది. సో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఏ విషయాలైనా కావచ్చు, లేదా మీరు ఆల్రెడీ మార్వాడి యూనివర్సిటీ గురించి చాలా విని ఉంటారు. సో అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నా దిస్ ఈస్ ద పాయింట్ ఫర్ విజయనగరం, శ్రీకాకుళం, మన విశాఖపట్నం 3 డిస్ట్రిక్ట్స్కి ఇక్కడ నుంచి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న ఏరియాస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మరి మార్వాడి యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ మార్వాడి యూనివర్సిటీ అనేది ఇందాక చెప్పినట్టుగా రాజ్కోట్, గుజరాత్లో ఉంది. ఏంటి దీని ప్రత్యేకత అంటే, మన దగ్గర కూడా బోల్డ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండగా అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తే, మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎడ్యుకేషన్. అంటే ఈ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే అదర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఒక స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ కోవకు చెందిందే ఈ మార్వాడి యూనివర్సిటీ. ఏంటి ఆ స్పెషాలిటీ అంటే, నాక్ ఏ గ్రేడ్ ప్లస్ యూనివర్సిటీ ఇది. అంతేకాకుండా మన ఇండియా నుంచే కాకుండా దాదాపుగా 53 కంట్రీస్ నుంచి పిల్లలు అక్కడ చదువుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, పిల్లలకి క్లాస్ రూమ్లో ఒక 53-54 కంట్రీస్ పిల్లలు వారి పక్కన కూర్చొని చదువుతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇవన్నీ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ అన్నమాట. మనం మార్వాడి యూనివర్సిటీలో చూసినట్టుగైతే సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అదేవిధంగా రెగ్యులర్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. దీనిలో 10,000 నుంచి 1,45,000 వరకు మంత్లీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది మాత్రమే ఉంటాయి. అంటే ఎటువంటి డొనేషన్స్ కానీ ఇవి ఉండవు. ఎందుకంటే ఈ గ్రూప్ని రన్ చేస్తుంది మార్వాడి చంద్రన గ్రూప్ అనే షేర్స్ అండ్ ఫినాన్స్లో ఇండియాలో 4th లార్జెస్ట్ కంపెనీ. అంత పెద్ద గ్రూప్ వెనుక ఉంది కనుక ఇది కమర్షియల్ ఆస్పెక్ట్స్తో కాకుండా ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసినటువంటి యూనివర్సిటీ అండి. బడ్జెట్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నారో, ఇంటర్మీడియట్ ప్లస్ తర్వాత లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయి పీజీ కోర్సెస్ కానీ, వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ చాయిస్ ఇన్ ఇండియా అని నేను చెప్పగలనండి. అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలో గల రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీష గీతతో పాటు పాల్గొని ముందుగా సీతపల్లి గ్రామంలో శ్రీ గడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో మమేకమై ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, మహిళా మనులు, నియోజకవర్గ ప్రజలు కొత్తపల్లి గీతకు అడుగడుగున హారతులిస్తూ సాదర స్వాగతం పలికారు. చంద్రాం ప్రభాసం యశసా జ్వాలాంతిం శ్రియాం లోకే దేవనిష్టవధానం తం పద్మినిం చరణామహం ప్రతివర్షేర్నేనస్య తాం తం రుణేం ఆదిత్యవర్ణే తపశోదిజతో నియోజకవర్గం నా స్వస్థలం, నా భూమికి రుణం తీర్చుకునే సమయం. ఈ రోజు ఇక్కడ నా రాజకీయం మళ్ళీ చాలా మంది బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఈ రోజు రంపచోడవరంలో ఉంది. అధికారులు సహకరించడానికి భయపడే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది. ఎంతో మంది గిరిజనులు అణిచివేతకు గురి చేయబడ్డ పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది. మనం 2014 నుంచి 19 వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు
ఎన్నో సార్లు ఇక్కడ పర్యటించడం జరిగింది, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఎంపీ ల్యాండ్స్ నుంచి బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవన్నిటి నుంచి విముక్తి జరగాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం, చక్కగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూముల్లో ఉండగలిగిన పరిస్థితి, అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు. ఈరోజు మనకి మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సంతోషకరమైన జీవితం ఉన్నా కూడా ప్రజల కోసం ఆ జీవితాన్ని మనందరి ముందుకు రాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు బంధించడం ఎలా చేశారో మీరు అందరూ చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గళం వినిపించినందుకు ఆయన మీద ఎన్ని అగత్యాలు చేశారో మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రంపచోడవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే చాలా కష్టాలు పడ్డాం, అవునా కాదా? ఇంకో 60 నెలలు మనం హాయిగా కాళ్ళు చాచుకుని ఉండాలంటే చాలా వివేకంతో ఓటేయాలి, ఆలోచించి ఓటేయాలి, నాయకులు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకుని ఓటేయాలి. ఈ రోజు మనకున్న రాక్షస పాలన అంతం కావాలంటే కూటమి అభ్యర్థులుగా నిలబడుతున్న ఎమ్మెల్యేగా నిలబడుతున్న శిరీషాదేవి మీ అందరి ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం అలాగే గంగవరం అడ్డదిగలు కూడా ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు, మీడియా వారందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూశారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాదు, రెండోది చాలా మంది ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్గా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈరోజు నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమమైన ఇల్లీగల్గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలా మంది యువతను పక్కదోవ పట్టిస్తూ ఈ మధ్యన అంటే మద్యంలో కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే మత్తు పదార్థాలు కలపడం వలన ఒక కల్ట్ లాగా కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఆ రంపచోడవరం నియోజకవర్గంలో. దానికి ఎవరెవరు బాధ్యులు అన్నది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో భాగంగా నేను ఎవరి పేర్లు తీయదలుచుకోలేదు, కానీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఎలాంటి హత్య రాజకీయాలు జరిగినాయి, ఎలా చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా క్లియర్గా తెలుసు. నేను ప్రత్యేకంగా ఈరోజు వివరించవలసిన అవసరం లేదు. కాకపోతే ప్రజలైతే మాత్రం ఇక్కడ ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది. ప్రజలందరూ కూడా 100% ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఎవరైతే గిరిజనులు గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడి ఇక్కడ ప్రజలందరి జీవితాలతో ఆడుకుంటున్నారో వారిని 100% ఇక్కడి నుంచి పారద్రోలాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ఈరోజు చూస్తే మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను శిరీషాదేవిని ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదించారు. అలాగే జన సైనికులందరూ, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు రకరకాల మండలాల నుంచి, చాలా మండలాల నుంచి రావడం జరిగింది. అలాగే బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కలిసి ఈరోజు ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే, ఎందుకంటే దుర్మార్గపు దారుల్లో నన్ను కూడా చాలాసార్లు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీటింగ్స్కి వెళ్ళనివ్వకుండా పర్మిషన్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి, ర్యాలీస్ చేయొద్దని చెప్పి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాల్లో ఆల్రెడీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు, మన్యం జిల్లాలో జరిగింది, ఈరోజు ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎందుకు అడ్డొస్తుంది అన్న విషయం కూడా నేను ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదైతే 100% రైట్. మీ మిరియాల శిరీషాదేవి చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల ఒక సామాన్య మహిళకి ఎమ్మెల్యే టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా మన రంపచోడవరం నియోజకవర్గంకి ఇవ్వడం జరిగిందండి.
ఆ విధంగా ఒక సామాన్య మహిళగా, ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా నా ప్రాంతం అభివృద్ధి కోసం నేను కృషి చేయాలి, నా ప్రాంతం కోసం నేను కష్టపడాలి, పాటుపడాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ విధంగానే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను, అదేవిధంగా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎంపీ కొత్తపల్లి గీతమ్మ గారిని కూడా మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని అంగీకరించి స్వీకరించి రాబోయే ఎన్నికల్లో మీరందరూ అధిక మెజారిటీలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. అంతేకాదు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మన ప్రాంతాన్ని ఏ విధంగా దోచుకున్నారో మీరందరూ గమనించాలి, మీ అందరూ తెలుసు కూడా. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులందరి చేతుల్లో నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రాలేదు. ఈసారి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మన జెండా ఎగరవేయాలనే దృక్పథంతో మేమందరం ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇది ఉమ్మడి అభ్యర్థి మమ్మల్ని జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడిగా మనందరం కలిసికట్టుగా మన ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడాలి. మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎస్కోటలో టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఎస్కోటకు సంబంధించి టీడీపీ పార్టీలోని అసమ్మతివాది గొంప కృష్ణకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని కోల లలిత కుమారికి మధ్య సయోధ్య కుదిరిన తర్వాత ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థి గొంప కృష్ణ కొంత అసహనానికి గురై పార్టీతో విభేదించారని, ఈ క్రమంలో ఆయనకు నచ్చచెప్పి మనలో చిన్న చిన్న మనస్పర్ధల మూలంగా టీడీపీ పార్టీ నష్టపోతుందని, అందుకని కలిసి పనిచేయాలని టీడీపీ పెద్దలు తాను చెప్పడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలిపారు. కోల లలిత కుమారి గొంపకృష్ణ మాట్లాడుతూ పరస్పరం అవగాహనతో సయోధ్యతో కష్టపడి పనిచేసి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని ఇరువురిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. మా సోదరుడు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వారి సహకారం, సుధారాణి గారి సహకారంతో మా ఇద్దరు అభ్యర్థుల విజయానికి మమ్మల్ని నడిపిస్తూ వారి నడుస్తామని మాట ఇవ్వడం, అదే దశగా నేను కూడా నా కుటుంబ సభ్యులు, సోదరులు భవిష్యత్తు రోజుల్లో చంద్రబాబు గారి సహకారంతో వారికి సముచితమైన గౌరవాన్ని, నా బాధ్యత ఆ దశగా కూడా వారిని నేను ముందుకు నడిపిస్తానని మరొక్కసారి మా సోదరుని నేను కోరేది ఒకటే, ఈ నెల రోజుల ఎన్నిక సమయం కనుక సోదరులు కృష్ణ గారు, సుధారాణి గారు, భరతబాబు గారి సహకారంతో రేపటి నుంచే ఎన్నికల ప్రచారంలో ముగ్గురమే కలిపి మధ్యలో భరత గారు వస్తారు. గ్రామం ఇంటింటికి వెళ్ళి అభ్యర్థుల అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ ఎమ్మెల్యే అభ్యర్థి కోల లలిత కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గొంప కృష్ణ గారు, సుధారాణి గారితో మేము మా పార్టీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, గత 10 రోజులుగా జరిగిన పరిణామాలు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ఇరు వర్గాలు ప్రయత్నించారు, కానీ ఆఖరికి పార్టీ ఒకరికే నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి లలిత కుమార్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సమయంలో కృష్ణ గొంప గారు కొంత బాధపడి కొన్ని రోజులు ఆ బాధ కూడా వ్యక్తం చేశారు. అయితే పార్టీ ఆయన అడిగింది, రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, ఇవాళ అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు, టికెట్ కోసం ఆశపడినప్పుడు తప్పకుండా రానప్పుడు బాధలు అయితే ఉంటాయి, కానీ తమ గెలుపు గొంపకృష్ణ గారి గెలుపు చాలా అవసరం. అండ్ కూటమిని గెలిపించుకోకపోతే రాష్ట్రం ఒక అంధకారం లోపలికి వెళ్తుంది అనే భావన అందరిలో ఉంది. అయితే గొంపకృష్ణ గారు, ఆయనతో ఉన్న నాయకులు వర్గం కూడా వాళ్ళు అడిగింది ఏంటి అంటే, మేము వ్యక్తిగతంగా ఏమీ ఆశించట్లేదు, కానీ భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి మాకు కూడా ఒక సముచిత స్థానం ఉండాలని కోరుకున్నారు. లలితమ్మ కూడా ఇవాళ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కుటుంబంలో అనేది కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటికి మనం ఏంటో అవసరమైతే ఒక మెట్టు దిగి ఇద్దరూ కలిసి పని చేస్తే పార్టీకి చాలా మంచిదని ఆవిడ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. సో ఇద్దరికి థ్యాంక్ యూ ఇక్కడ చెప్పాలి. లలిత్ కుమార్ గారు, కృష్ణ గారు ఇద్దరు పార్టీ మంచి కోసం, ఈ రాష్ట్రం మంచి కోసం ఇద్దరు కలిసి వచ్చి, అండ్ ఇద్దరికి ఒక నమ్మకం కూడా పార్టీ కూడా సృష్టించింది. దట్ భవిష్యత్తులో పరిపాలన ఎట్లా ఉండబోతుంది, ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరికీ కూడా ఎట్లాంటి మనం బాధ్యతలు ఇవ్వబోతున్నాం, ఎట్లాంటి స్థానం ఇవ్వబోతున్నాం అనేది ఇద్దరికి నమ్మకం సృష్టించిన తర్వాతే మనం ఇట్లా కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీటు లేదా ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే,
గత 15 రోజులుగా ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అధిష్టానం ఆదేశాలతో భరత్ గారి చొరవతో నేను పలుమార్లు చంద్రబాబు గారిని లోకేష్ గారిని కలిసిన తర్వాత మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముచిత స్థానం కల్పించడమే కాకుండా రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మేము విడిపోయి మళ్ళా పార్టీకి నష్టం చేస్తే తద్వారా రాష్ట్రానికి నష్టం జరిగితే తర్వాత బాధపడవలసి వస్తుంది. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మీకు తెలుసు, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత చాలా బాధపడుతున్నారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి 30-40 ఏళ్ళు వెనక్కి 5 సంవత్సరాలు గడుస్తున్నా సరే 3 రాజధానుల పేరు చెప్పి కాలయాపన చేశారు తప్పితే ఒక్క ఇటు కూడా పట్టకుండా ఎక్కడ రాజధాని లేని ప్రపంచంలో రాజధాని లేని నగరం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఉద్యోగుల్ని, యువకుల్ని, మహిళల్ని, రైతుల్ని అందరినీ అన్ని రకాలుగా మోసం చేసి అబద్ధాలు చెప్పి అసలు అమలు చేయడానికి ఆద్యం కానటువంటి హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా మర్చిపోయింది. ఇంకా కూడా అబద్ధాలు చెప్తూ మరలా కొత్త అబద్ధాలు చెప్తూ జనాలను మోసం చేయడానికి సిద్ధపడుతుంది. వీటన్నిటిని అరకట్టాలంటే మేము ఖచ్చితంగా పార్టీ వైపు నిలబడి నా సొంత ప్రయోజనాల కంటే లేదా మిగిలినట్ల కంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలు, నాతో పాటు నడిచిన కేడర్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీభరత్ గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కోల లలిత్ కుమార్ గారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా అహర్నిశలు కష్టపడి ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి నాతో పాటు మా కేడర్ అంతా కూడా సంసిద్ధమై ఉన్నాం. దీని అంతటికీ కూడా మా ఎన్నిక ఎలా చేస్తామో అలాగే వాళ్ళ ఎన్నికలను కూడా అంత పర్సనల్గా తీసుకొని ఖచ్చితంగా ఈ ఎస్కోట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం 2 మెజారిటీ కల్పించి ఖచ్చితంగా వాళ్ళ గెలుపుకి మా సాయి సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు, ముఖ్యంగా యువకులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి మంగళవారం శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా శావల్యపురం మండలం గంటావారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నిర్వహించిన ఉగాది పూజా కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు, ఉగాది పచ్చడిని అందచేయగా సీఎం జగన్ దంపతులు స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంచి జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేలాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. सर्वमेव तेना श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्यन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता प्रसिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु आचंद्राकं कीर्ति वृत्तिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु समेतवस्यदा सौभाग्यमस्ते ओम युवं वस्त्राणि वेवसावसादेव रक्षिद्रामन्धवो हसर्गाः अवादिरमरुधानि विष्णतेन
मित्रावरुणादते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देता एव देवता प्रीणाति पर्याप्त्यानन्दराय सर्वस्तोमोति रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेना श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवास परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु श्रीमन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकारयोग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकारयोग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता फल सिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु आचंद्राकं कीर्ति उर्जिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु వైసీపీకి ఓటమి స్పష్టత రావటంతోనే సీట్ కార్యాలయంలో పత్రాలు తగలపెట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన ఆయన తొలి చందాగా 99,999 రూపాయలను పార్టీకి అందజేశారు. రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోతే జగన్ ఒక్కడే బాగుపడ్డాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ ను అధినేత ఎన్టీఆర్ భవన్ లో లాంఛనంగా ప్రారంభించారు. TDPForAndhra.com వెబ్సైట్ ని ఈ మేరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి ఎక్కడైనా 1-2 చోట్ల తప్పదనుకుంటే పరస్పర అంగీకారంతో మార్పు ఉండవచ్చని తెలిపారు. పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల దగ్గర నుంచే తాము విరాళాలు సేకరిస్తూ ఉంటే వైసీపీ గ్యాంబర్ల నుంచి విరాళాలు సేకరిస్తుందని మండిపడ్డారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు అనుమతినిచ్చే దిశగా వైసీపీ చర్యలున్నాయని ఆరోపించారు. ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడంతో పాటు ఏపీకి వచ్చి పార్టీ కోసం రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 10 రూపాయలు మొదలుకొని ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఓ భాగమని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు ఉండొచ్చు కానీ పారదర్శకంగా ఉండాలని కోరారు. ఏదైనా డిజిటల్ పేమెంట్ల ద్వారా చట్టబద్ధంగా చేయవచ్చని అన్నారు. డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వస్తే రాజకీయ అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. దేశం సరైన దిశలో వెళ్తోంది, ఏపీ రివర్స్ లో వెళ్తుందని ధ్వజమెత్తారు. జనంలో ఇప్పటి వరకు చూడని అసహనం కనిపిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రంగులు కొట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత నాణ్యమైన విద్యకు ఇవ్వటం లేదని దుయ్యపట్టారు. సోలార్ లాంటి వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా విద్యుత్ కోతలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇంత దారుణం చేసినా వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని ఆయన పిలుపునిచ్చారు. బటర్ మిల్క్ కానీ లేకుంటే ఏదైనా డ్రింక్స్ ఓకే. మా అందరికీ నమస్కారాలు. అందరికి మళ్ళా మీ అందరికీ హ్యాపీ ఉగాది, హ్యాపీ తెలుగు న్యూ ఇయర్. ఈవెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అవుట్ సైడర్స్. ఫర్ యూ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్, దట్ ఈస్ తెలుగు న్యూ ఇయర్. బాగా ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. అయినా కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ పిలిచాం. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ టీడీపీ తరపున Andhra.com అనే పేరుతో విరాళాల కోసం, ఆన్లైన్ పేమెంట్ కోసం ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి, అప్పీల్ చేయడానికి పిలిచాను. తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉండే పార్టీ. 42 సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీ. అనునిత్యం నూతనమైన ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి పనిచేశాం. దానివల్ల ఫలితాలు కూడా
రాష్ట్రంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆడారి తులసిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వెస్ట్ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సత్యమణి ఆడారి మాలతి. ఆడారి ఆనంద్ సేవలను కొనియాడిన స్థానికులు. విశాఖలో ప్రారంభమైన మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్మిషన్ సెంటర్ను ప్రారంభించిన యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డీన్ డాక్టర్ శ్రీధరన్. రంపచోడవరంలో అట్టహాసంగా ప్రారంభమైన అరకు పార్లమెంటు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం. కొత్తపల్లి గీతతో పాటు ప్రచార ర్యాలీలో పాల్గొన్న రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.